తెలంగాణ రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంగా దశాబ్ద కాలం పాటు ఏలినటువంటి కేసీఆర్ గారిని త్రోసి రేవంత్ రెడ్డి గారు పీఠాన్ని అలంకరించినటువంటి దృశ్యాన్ని మనం చూడటం జరిగింది. అవును. ఎందుకు తెలంగాణ ప్రజల్లో ఇంతటి మార్పుకు ఏది కారణమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా కానీ అహంకారాన్ని ప్రదర్శించినప్పుడు ఈ తృణీకారం అనేది ఉంటుంది. అది తప్పదు. అది మనం అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వం జరిగినప్పుడు చూసాం, ఉమ్మడి రాష్ట్రంలో చూసాం, తర్వాత ఇప్పుడు చూసాం. సో నేనే మీకు సర్వస్వం, నేను వస్తేనే ఉంటుంది, నేనైతేనే ఉంటుంది, నేను చేస్తేనే ఉంటుంది అనే పరిస్థితికి తీసుకొచ్చి నేనే చేస్తున్నాను. ఇక్కడ మనం ప్రజలు ఎన్నుకుంటారు, ఎన్నుకుంటే వీళ్ళు నాయకులు అవుతారు. వీళ్ళని రాజులను చేయలేం మనం. మన సేవకులుగా వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు సేవకులుగా వచ్చిన వాళ్ళు సేవకులు అనుకోకుండా మేము రాజులు అనుకున్నప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. అంటే ప్రజలకి ఒక టర్మ్లో తెలియకపోతే రెండో టర్మ్లో తెలిసింది, అర్థమైంది. మేము ప్రజలు తృణీకరించారు. యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారి ప్రతిభ కూడా లేదు దీంట్లో. ఇందులో ప్రజలు కావద్దు అనుకున్నారు, మార్చేశారు సింపుల్గా. కానీ ఆ సమయానికి రేవంత్ రెడ్డి గారు పిసిసి కనపడ్డాడు, ఉండటం, ఆల్టర్నేటివ్ కనపడ్డాడు, వేరే మనిషి కనపడ్డాడు, వేశారు. నేను కాకుండా ఇంకోళ్ళు ఉంటే ఇంకోళ్ళకి వేసేవారు. కానీ తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెలంగాణ మరింతగా సర్వతోముఖంగా అభివృద్ధి చెందింది కదా, దాన్ని కూడా ప్రజలు తృణీకరించారంటారు. అంటే అభివృద్ధి చేయకుండా ఎట్లా ఉంటారు? ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, కొత్త రాష్ట్రం వచ్చింది. ఈయన కాకపోతే నేను మీరు అయితే కూడా చేయాల్సిందేగా. ఇప్పుడు చేయకుండా పుడుకుంటానికైతే రారుగా, ముఖ్యమంత్రి అవ్వరు కదా. ఇప్పుడు ఆయన ఉద్యమాన్ని అంతకాలం నడిపించాడు, 14 ఏళ్ళు నడిపించారు. సో ఉద్యమం ముందు ఉండారు. ఉద్యమం ఆల్రెడీ వచ్చింది, ఎప్పుడు 50 ఏళ్ళ నుంచి ఉన్న ఉద్యమం, ఈయన కొత్తగా స్టార్ట్ చేసింది కాదు. సో ఉద్యమాన్ని మళ్ళీ రీవ్యాంప్ చేసి దాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లారు ఆయన. అఫ్కోర్స్ దానికి కోదండరామరెడ్డి గారు, చాలామంది పెద్దలు చాలామంది ఉన్నారు. సో దాన్ని ఈయన మొత్తం ఫైనల్గా ఒకసారి పదవిలోకి వచ్చినాక మొత్తం నేనే, సర్వం నేనే అనే పరిస్థితికి వచ్చి ఎన్నో అబద్ధాలు ఆడుకుంటారు, అవన్నీ నిజాలు అని మన మభ్యపెట్టే పరిస్థితికి వచ్చేటప్పటికి. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఆస్తులు విలువలు చూస్తే ఇవాళ ఎలక్షన్ 2014 లేదా 2001 అసలు ఫస్ట్ పార్టీ స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళ ఆస్తులు, వీళ్ళ ఫ్యామిలీ ఆస్తులు, ఇవాళ వాళ్ళ ఫ్యామిలీ ఆస్తులు లెక్కలేసుకుంటే ఎన్ని వేల కోట్లు పెరిగిపోయింది. సో ఇవన్నీ ప్రజలకి తెలుస్తూనే ఉంటాయి కదా, మనకు తెలియదని అనుకుంటే కుదరదు కదా. సో అప్పుడు వీళ్ళు మనకి చేసేదానికంటే వాళ్ళు తినేది ఎక్కువ అవుతుంది అనే భయం వచ్చేసినట్టు జనానికి. వదిలేస్తే మొత్తం తినేస్తారేమో వీళ్ళు అనే భయం వచ్చి ఉంటుంది, ప్రాబ్లం వచ్చి ఉంటుంది. సో ఇలా ఆలోచనలు చేసుకుంటే అదేనే అవ్వచ్చు, ఇది మనం ఎవరో విశ్లేషణ చేయడానికి ఊరికి నోటికొచ్చి చెప్పడం తప్ప ఇది కరెక్ట్ అనేది కాదు పాయింట్. అయితే అయి ఉండొచ్చు. బట్ ఆల్ సైడ్ అండ్ డన్ డెఫినెట్గా డెవలప్మెంట్ అయితే జరిగింది, చాలా డెవలప్మెంట్ జరిగింది. పవరు, వాటరు, రోడ్లు, ఇవన్నీ నిజంగా చాలా ఫినామినల్. దాన్ని మనం మెచ్చుకోవాల్సిందే, దాన్ని కాదంటానికి లేదు. ఎంత చేసినా కానీ ఇప్పుడు నీకు రాజ్యాధికారం ఇచ్చినాక నువ్వు డెవలప్మెంట్ చేస్తావని నీకు ఇస్తాం. నేను చేశానని నువ్వు చెప్పావంటే నువ్వు దొంగతనం చేసి ఉంటావు, లేకపోతే ఎందుకు దీని గురించి చెప్తావు? చేయటం నీ బాధ్యత. నీకు ఒక ఉద్యోగం ఇచ్చాము, నేను రోజు ఫైళ్ళు చూస్తానని, నువ్వు చూస్తానికి కదా నిన్ను పెట్టుకుంది. పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు అదే చేసేవారు, ఇప్పటికీ చేస్తున్నారు. నేనే చేస్తున్నాను. మీరు చేస్తానికే బాబు మేము పెట్టుకునేది, ఎలక్షన్లో ఓటేసేది. నువ్వు ఏం చేస్తే ఇంకా మేము మెచ్చుకుంటాం, అంతకంటే నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించు. ఎప్పుడు మా తాతల మూతులు నాకారు, నేను చేశాను, అప్పుడు చేశాను, ఇప్పుడు చేశానంటే కుదరదు ఇది. సార్, ఇప్పుడు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి మీద కె చంద్రశేఖరరావు గారు కావచ్చు, ఆయన కుటుంబం మీద వచ్చినటువంటి వ్యతిరేకత రేపు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా ఇంతే వ్యతిరేకత వస్తుందా? అది సంకేతం అని అనుకోవచ్చా ఈ ఫలితాలు? వ్యతిరేకతకి దానికి సంబంధం లేదు. ఇక్కడ వ్యతిరేకత కాదు. ఇప్పుడు కర్ణాటకలో వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చిందా, ఇక్కడ వచ్చింది కాబట్టి ఆంధ్రలో వస్తుందా అనేది ఒక ఇది కాదు. డెఫినెట్గా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు ఉంటాయి, ఆటోమేటిక్గా ఉంటాయి. అది 1% ఉండదా, 2% ఉండదా, 10% ఉంటుందా అనేది మనం చెప్పలేం. సో ఆ వ్యతిరేకత వచ్చేది ఉంటుంది, అది తప్పదు. బట్ దీనివల్ల అంటే ఇంకో 1% పెరగచ్చు. ఇక్కడ దాని ఇన్ఫ్లుయెన్స్ అక్కడ ఉంటుందంటే 1% పెరిగితే, 1 or 2% పెరిగితే పెరగచ్చు. బట్ అంతకంటే పెద్దగా పెరిగే ప్రమాదం అయితే ఏం లేదు. అంటే దీనివల్ల అనేది ఏం లేదు, దీనివల్ల 1 or 2% డెఫినెట్గా ఉంటుంది.
వ్యతిరేకత ఉంటుంది, ఉంటుంది. కానీ ఈ స్థాయిలో ఉండదు. వ్యతిరేకత కాదు, వ్యతిరేకత ఆల్రెడీ ఉంది. ఉంది. వ్యతిరేకత ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. ఎంత పర్సంటేజ్ ఉంటుందో తెలీదు. వ్యతిరేకతలో కూడా ఈ ఈ పక్క స్టేట్స్ మీద నుంచి వచ్చే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా 1% పెరగచ్చు అంట. ఓ 2% 3% ఉందనుకోండి ఇంతకుముందు, ఇది దీనివల్ల ఇంకో 1% పెరుగుతుంది. యాడ్ అవుతుంది. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏ విధంగా అసలు వారి సిద్ధాంతాన్ని కానీ వారి నడవడికను కానీ మీరు ఏ విధంగా మీరు విశ్లేషిస్తారు? సిద్ధాంతం అంటూ ఏం లేదు ఆయనకి. నాకు తెలిసినంతవరకు సిద్ధాంతాలు ఉన్నాయని ఆయన చెప్తాడు, కానీ నాకు తెలిసినంతవరకు సిద్ధాంతం ఏం లేదు. ఆయన సిద్ధాంతం అంటే ఆయన వచ్చినప్పుడు పెట్టినప్పుడు నేను చేగోవీరా చూసి వచ్చాను, లేకపోతే నక్సలైట్లు అది అన్నప్పుడు బీజేపీతోనే సపోర్ట్ పెట్టుకోకూడదు అసలు. ఆ మాట అంటే ఆ మాట నిజమయ్యి ఉంటే అది పెట్టుకున్నారు. 2014లోనే పెట్టుకున్నారు. కాబట్టి ఇక దానికి ఆయనకి సిద్ధాంతంగా ఉంది అనేది ఏమీ లేదు. ఆయన ఏదో చెప్తూ ఉంటారు, మన ఎనూరు కోటమే సినిమా యాక్టర్లు చెప్పినట్టు చెప్పాడంట. అయితే ఏంటంటే ఆయన దగ్గర తెలివిగల మూవ్ ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో ఆయనకి సినిమా యాక్టర్గా తప్ప ఆయనకి ఓట్లు లేవు ఏ రాష్ట్రంలో అయినా. సినిమా యాక్టర్గా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది 2 రాష్ట్రాల్లోనూ. ఆయన వస్తే 10,000 20,000 30,000 మంది ఊరికి వచ్చేస్తారు. జన సమీకరణ చేయకపోయినా వచ్చేస్తారు. ఆయన వస్తున్నాడని తెలిస్తే వస్తారు. ఆయనకే కాదు, ఏ సినిమా యాక్టర్గానే వస్తారు. ఈయన కొంచెం ఎక్కువ వస్తారు. ఈయనకి ఇంకోటి ఏంటంటే, ఈయనకి భయంకరమైన పిచ్ ఫ్యాన్స్ ఉన్నారు. సీఎం అంటుంటారు. ఈయన కనపడగానే సీఎం అంటారు. మనిషి అంటే సీఎం అవుతాడు, వాళ్ళకి తెలుసో తెలీదో మనకు తెలియదు. సో అది చూసి ఈయన ఈ మధ్య ఆయన కూడా స్టేట్మెంట్ ఇస్తున్నాడు, నన్ను మీరు సీఎం చేస్తే వాళ్ళు ఎవరు చేస్తారు, లేకపోతే వాళ్ళు ఇస్తే ఎవరో ఇస్తారంటారు. ఎవరు ఇస్తారు, ఎవరు చేస్తారు? ఆయనకి ఆయన అంతటా నేను సీఎం అవ్వాలి, దేశాన్ని మారుస్తాను, నాకు పదవి కావాలని ఆయనకు అనుకోవాలి. కానీ ఎవరో ఇస్తే నేను ఉంటాననే పరిస్థితికి ఆయన వచ్చాడు. అంటే దానికి అసలు ఆయన తెలియనితనం అనేదో ఇంకోటి మనం అర్థం చేసుకోవాలి దాన్ని బట్టి. సో ఇక్కడ ఏంటంటే ఆయన అయితే ఇంటెలిజెంట్గా ఇక్కడ ఒక బీజేపీ బాగా స్ట్రాంగ్గా ఉంది తెలంగాణలో. బట్ ఈ మధ్య కాంగ్రెస్ పెరిగిపోయి వచ్చేది కిందకి వెళ్ళింది, కానీ ఒక స్టేజ్లో తెలంగాణలో 2nd పొజిషన్లో ఉన్నారు. లాస్ట్కి ఇప్పుడు 3rd పొజిషన్ వచ్చారు. అప్పుడు ఆయనతో కలిస్తే ఏమవుతుందంటే ఈయనకి కూడా ఓట్లు వస్తాయని అనుకున్నాడు. అన్ఫార్చునేట్గా డిపాజిట్లు రావాలి.